నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ గోవింద్. నేనైతే భవానీ దీక్ష చేస్తున్నాను. అంతకుముందు అయితే నేను నవరాత్రులు చేస్తున్నాను ఒక 3 సంవత్సరాల నుంచి. అప్పుడు నాకు ఈ దీక్ష చేయాలని మనస్ఫూర్తిగా అనిపించింది. సో అమ్మ దయ ఉండింది కాబట్టి నేను ఈ దీక్ష తీసుకోగలిగాను. అంతే కదా. 3 ఏళ్ళ నుంచి అనుకుంటే ఎందుకు అవ్వలేదు, ఇప్పుడే ఎందుకు అయ్యింది? అమ్మ దయ్యుంటే అన్నీ మనతో ఉన్నట్టే. చాలామంది చాలా రకాలుగా నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ప్రతి దాంట్లో కానీ నవరాత్రి ఎలా చేసుకోవాలి, అమ్మవారి దీక్ష ఎలా చేయాలి, నవరాత్రులు అంటే రోజుకొక చీర కట్టుకోవాలా, కొత్త చీర కట్టుకోవాలా, పూలు ఎలా పెట్టాలి, ఎలా అలంకరించాలి అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. సో నేనైతే చెప్తాను. చాలామంది చెప్పున్నారు, కానీ ఒక్కొక్కరు ఎవరు సోమత బట్టే కదా అండి. అంతే కదా. వాళ్ళకుంది మనం ఇలాగే చేయాలి అని అనుకోకూడదు. మనకి ఎంత ఉందో అంతలో చేసుకోవడం మంచిది. సో ముందుగా అమ్మవారి దీక్ష తీసుకున్న వాళ్ళైతే చూస్తున్నారు కదా వీడియో ఎలా చూస్తున్నాను. సో మనకంటూ అంటే ఇంట్లో ఎవరు లేరు కాబట్టి అన్ని పని చేసుకొని ఈ టైంలో నిద్ర లేస్తేనే మనకి పనులు అవుతాయి. ఎందుకంటే 5కి మళ్ళీ మనం కూర్చోవాలి కదా పూజా మందిరంలో. కానీ ఒక టైం అనేది మనం అనుకోవాలి. ఒక టైం అది దీక్షలో అయినా కానీ మామూలుగా నవరాత్రులు స్టార్ట్ అయ్యింది కదా, నవరాత్రి 9 రోజులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళైనా కానీ ఒక టైం అంటూ పెట్టుకోవాలి. అది 6 కానీ 7 కానీ. ఓకేనా. లేదు 5కే చేస్తాం అనుకుంటే ఇంకా మంచిది. నాకు ఆ టైం లేస్తేనే నాకైతే ప్రసాదాలు ఇల్లు క్లీన్ చేసుకొని టైం అయితే చాలా 5 అయిపోయింది ప్రసాదాలు చేసుకున్నాక. సో నేనైతే ఒక్క పూటే ప్రసాదం చేస్తున్నాను. మీరు కూడా అలాగే చేసుకోండి. ఈవినింగ్ అప్పుడు పండ్లు ఉంటే పళ్ళు, టెంకాయ, కొబ్బరికాయ మాత్రం కంపల్సరీ కొట్టుకోవాలి సాయంత్రం పూట. సో వాళ్ళని వీళ్ళని అడగడం కాదు. నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి నవరాత్రి పుస్తకం అనేది దొరుకుతుంది బయట బుక్ షాపుల్లో. అవి తెచ్చుకొని వ్రతం చేసుకోండి. భవానీ మాలలో ఉన్నప్పుడు వాళ్ళైతే భవానీ దీక్ష చేయండి. ఇందులో కొన్ని శరణఘోష పూజ విధానం అలాంటివి చేసుకోవాలన్నమాట. సో ఇది తినొచ్చు, ఏం తినకూడదు అని కూడా ఉంది. చాలామంది డౌట్స్ ఉంటాయి. సో మాంసాహారం అయితే అసలు తినకూడదు. ఓకేనా. అది దీక్షలో ఉన్నప్పుడని కాదు, మామూలుగా నవరాత్రులు చేసుకుంటారు కదా, తినకూడదు. నేల మీదే పనుకోవాలి. ఉపవాసం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మామూలుగా అఖండ దీపం కలశం స్థాపనం అంటున్నారు కదా, అఖండ దీపం అంటే మామూలుగా పూజలను తీసుకొచ్చి పూజ చేయించుకోవాలి. మనం 9 రోజులు అయ్యేంత వరకు ఆ పూజ దీపం అనేది కొండెక్కకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి. తలుపులు కూడా వేయకూడదు, ఫ్యాన్ కూడా వేసుకోకూడదు. సో అందుకని నేను కూడా పెట్టలేదు, నేను ఎప్పుడు పెట్టలేదు, ఇప్పుడు కూడా పెట్టుకోలేదు. ఓకేనా. ముందుగా మనం అమ్మవారిని పీఠం పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, చందనం, విభూది ఇవన్నీ చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకొని ఈరోజు మొదటి రోజు కాబట్టి బాలా త్రిపుర సుందరిదేవి అలంకరణ అనమాట. సో అలంకరణ అంటే ఇంట్లో ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి. ఇంట్లో ఉంటాయి కదా అమ్మవారి ఫోటోలు, ఏవైనా పెట్టుకోండి. సో ఈ 9 రకాల పూలు తెచ్చి చేయండి. అంతేగాని ఈరోజు కమలం పువ్వే తేవాలి, ఈరోజు పలానా గులాబీ తేవాలి, ఎర్ర రంగు చీర కట్టుకోవాలి, పసుపు చీర కట్టుకోవాలి, అలాంటివి ఏం లేదు. ఓకేనా. అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు చీర కట్టుకుంటే మంచిది. ఇంట్లో ఏమైనా కొత్తదున్నా కట్టుకుంటే మంచిది. ఈ 9 రోజులు అంటే పీరియడ్స్ అలా ఉంటాయి కదా, అవి వాడినప్పుడు కొత్త చీరలు ఉంటాయి కదా, అవి కట్టుకున్నా ఓకే. ఓకేనా. ఫస్ట్ ముందుగా మనం పూజ ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిదేవి అలంకరణ కాబట్టి ఈరోజు ఫస్ట్ డే కాబట్టి నేనైతే నిమ్మకాయల దండ వేసాను అనమాట. ఈ నిమ్మకాయ దండ అనేది మామూలుగా నవరాత్రి టైంలో కూడా ఇది నవరాత్రి టైమే కాబట్టి ఈ దీక్ష లేనప్పుడు కూడా నేను నిమ్మకాయ మాల అనేది వేస్తాను. వేసి ఈ 9 రోజులు అది తీయకూడదు దండ.
ఓకేనా. 9 రోజులు అస్సలు తీయకూడదు, అలాగే ఉంచుకోవాలి. తర్వాత ముందుగా మనం ప్రసాదం అయితే నేనైతే కట్టె పొంగల్ చేస్తున్నాను. పొంగల్కి ఏం లేదండి, బియ్యం కొంచెం, పెసరపప్పు, మిరియాలు అవి 3 కలిపి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత నెయ్యి, తాలింపు, పోపు దినుసులు, అంతే, కరివేపాకు, అంతే, సింపుల్. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ముందుగా మనం పూజ స్టార్ట్ చేసే ముందు ఎవరికి చేస్తాం? ఫస్ట్ గణపతికి, ఓకేనా. ఆయనకి చేసిన తర్వాతే మీకు ఇష్టమైన ఆరాధ దేవుడు ఇంటి కులదైవానికి చేసుకోండి. వెంకటేశ్వర స్వామి, మాకైతే వెంకటేశ్వర స్వామి. మీ ఇంటికి ఎవరుంటారు వాళ్ళకంటే ఒక కులదైవం ఉంటుంది కదా, మీరు చేసుకోండి, ఓకేనా. తర్వాత వచ్చి ఈరోజు బాలా త్రిపుర సుందరదేవి కాబట్టి కట్టె పొంగలి, రేపు గాయత్రీదేవి పులుసు అన్నం అన్నమాట. అలాగే అన్నపూర్ణాదేవికి అలాగా ఒక్కొక్క రోజు మనకి నచ్చినట్టు ప్రసాదం పెట్టండి, ఓకేనా. ఇదే పెట్టాలి, ఇది పెట్టకూడదు అలాగే ఏం లేదు. గారెలు, ఓకేనా, అన్నీ, పరమాన్నం, బెల్లం పొంగలి అన్నీ పెట్టుకోవచ్చు, ఓకేనా. చేసుకునే వాళ్ళు 3 రకాలు చేసుకోండి, లేదు అనుకుంటే ఒక్కటే చేసుకోండి. నేనైతే ఒక్కటే చేస్తాను. మామూలుగా ఉన్నప్పుడు ఒకటే చేస్తున్నాను, ఇప్పుడు కూడా ఒకటే చేస్తున్నాను. ఇలాగా విఘ్నేశ్వర పూజ అయిన తర్వాత అమ్మవారికి శరణం ఘోష. మేమైతే దీక్షలో ఉన్నాం కాబట్టి శరణం ఘోష చేసుకోవాలి. తర్వాత అష్టోత్తరం, దుర్గమ్మ అష్టోత్తరం. అలాగే మీరు 9 రోజులు 9 అమ్మవారిని పెట్టి అలంకరించుకుంటాం కదా, లక్ష్మీదేవి, సరస్వతిదేవి, గాయత్రీదేవి, మహాచండి, రాజరాజేశ్వరిదేవి, సరస్వతీదేవి. ఇలాగా ఒక్కొక్క అమ్మవారికి అష్టోత్తరాలు ఉంటాయి. యూట్యూబ్లో అయినా కొట్టి చూసుకోండి. లేదు అంటే నేను చెప్పాను కదా దీక్ష అని, నవరాత్రులు బుక్స్ అని, అందులో ప్రతిదీ ఉంటుంది. మీకు చదువుకోండి, ఇంకా మంచిది, ఓకేనా. అర్థమైంది కదా, అంతా వివరంగా చెప్తున్నానా. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది కూడా భవానీ మాల వేస్తున్నారు కదా, పెట్టవచ్చా పెట్టకూడదా అన్న డౌట్స్ కూడా మీలో ఉంటుంది. సో నాకు ఉండింది, అందుకే నేను మాల వేసి 4 రోజులు అయినా కూడా నేను ఇంతవరకు ముందుకు కూడా రాలేదు, ఓకేనా. మనకి నచ్చిన పని, మనకి ఇష్టమైన పని ఏదైనా చేసుకోవచ్చు, ఓకేనా. సో అందుకని మీకోసం ఇలా చేశాను అన్నమాట. కొంతమంది చాలా డౌట్స్ ఉన్నాయి, ఓకేనా. ఇంకేం ఎవరిని అడగని అవసరం లేదు, ఎవరిని, అంతా బుక్స్లోనే ఉంటుంది, ఓకేనా. భవానీ మాల వేసే వాళ్ళకైతే అన్నీ పుస్తకంలోనే ఉంటుంది. దీని ప్రకారంగా అన్నీ చదువుకోవచ్చు, అన్నీ ఇందులో వేసి ఉంటాయి, ఓకేనా. లాస్ట్లో హారతి ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ సాయంత్రం హారతి, ఉదయం పూట హారతి, అది కూడా యూట్యూబ్లో ఉంది, చాలామంది చెప్తున్నారు, కొట్టుకొని చూసుకోండి. లేదు అంటే ఆ పుస్తకంలో ఉంది, చదువుకోవడం వచ్చు అనుకుంటే చదువుకోండి, ఓకేనా. అర్థమవుతుంది కదా, అర్థమయ్యేలాగే చెప్తున్నా కదా. తర్వాత భవానీ దీక్ష చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారి దండకం చదువుకోవాలి, అంటే అమ్మవారిని వేడుకోవాలన్నమాట. తర్వాత మామూలుగా ధ్యానం, ఆవాహనం, గంధం, వస్త్రం, పుష్పం అన్నీ నైవేద్యం సమర్పించుకోవాలి, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. లాస్ట్లో ఇంకోటి ఉంది, లాస్ట్లో పూజ అయిన తర్వాత తెలుసో తెలియకో చేసి ఉంటాం కదా, ఇవి కూడా క్షమాపణ మీరు చెప్పుకోండి, ఓకేనా. ఉదయం సాయంత్రం కంపల్సరీ స్నానం అయితే చేయాలి. దీక్ష చేసే వాళ్ళు మాత్రం కంపల్సరీ తలస్నానం చేయాలి. మామూలుగా పూజ చేసుకునే వాళ్ళు మాత్రం 1 పూట చాలు, 2 పూటలా చేయనవసరం లేదు, ఓకేనా. ఇట్లాగా చేసుకోవాలి. అఖండ దీపం గురించి ఇందాక చెప్పాను, చాలా పవర్ఫుల్ అన్నమాట. చాలా జాగ్రత్తగా పెట్టుకునే వాళ్ళు ఇంట్లో పెట్టుకోండి మంచిగా, ఓకేనా. సో నేనైతే ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అమ్మవారికి మాల కొడుతున్నాను.
చూసారా, నిమ్మకాయ మాల అన్నమాట. నిమ్మకాయ మాల కుడుతున్నాను. 9 రకాల పూలు తెచ్చాను. అస్సలు నిన్న అయితే మార్కెట్కి వెళ్తే పూలే దొరకలేదు. ఫస్ట్ టైం పూల కోసం వెతకడం తెలుసా. సో ఈ విధంగా చేసాను అన్నమాట. ఏమైనా పొరపాటు ఉంటే క్షమించండి, ఓకేనా. భవానీ దీక్ష చేస్తున్న వాళ్ళైతే తల కూడా దువ్వకూడదు, ఓకేనా. అది పెళ్ళి కాని భవానీలైనా, పెళ్ళైన భవానీలైనా, ఆడవాళ్ళైనా, ఎవరైనా, ఓకేనా. ఉంటే దీక్ష మంచిగా ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం. ఇంకా మీ ఇష్టం, ఓకేనా. కంపల్సరీ కళ్ళకి కాటుక, కాళ్ళకి పారాని, చేతులకి పారాని, బొట్టు కంపల్సరీ. వెంటనే స్నానం చేసామా వెంటనే బొట్టు పెట్టేసుకోవాలి, ఓకేనా. తప్పగా పాటించండి, ఓకేనా. సో మనకి ఇంట్లో చేసి పెట్టే వాళ్ళు ఉంటే కొంచెం హెల్ప్ఫుల్గా బాగుంటుంది. అంటే ఇల్లు తుడవడం కానీ, కొంచెం క్లీన్ చేసడం కొంచెం బాగుంటుంది కదా. ఇంకా అన్నీ మనమే చేయాలి అనుకుంటే కష్టమైతే ఏం లేదు, కానీ ఇష్టంగానే చేస్తున్నాను. కానీ టైం 3:30 అప్పుడు స్టార్ట్ చేస్తే 5:10 అయ్యింది తెలుసా స్టార్ట్ చేయడం. 5:10 ఇంకా డైలీ ఇదే టైంకి నేను లేయాలి, చేసుకోవాలి పూజ. రోజుకు ఒక ప్రసాదం లెక్క చేసుకోవాలి, ఓకేనా. అర్థమైంది అనుకుంటా. సో నా వీడియో ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నిమ్మకాయలు కూడా పసుపు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, ఓకేనా. వినాయకుడిని పసుపుతో చేసుకోవాలి మామూలుగా. నేను కొంచెం పసుపు గణపతి చేశాను, అలాగే అమ్మవారిని పెట్టాను. సైడ్ వచ్చి శివుడిది లింగాష్టకం అవి పెట్టాను అన్నమాట, ఓకేనా. ముగ్గురిని పెట్టి పూజించాలి, ఒకరిని పెట్టి పూజించకూడదు, ఓకేనా. ఏముంది, స్టాండ్ అక్కడ పెట్టేశాను. నా పాటికి నేను మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. అన్నీ తీయలేదు, కొంచెం కొంచెం అక్కడక్కడ తీసాను. పని కదా అండి, ఈ పని స్టాండ్ సెట్ చేసుకునే లోపల పని ఆగిపోతుంది. అందుకని పూజా విధానం అయితే నేను పెట్టలేదు, ఓకేనా. మ్యాక్సిమం 7 అవుతుంది 5కి స్టార్ట్ చేస్తే పూజ. అష్టోత్తరాలు, లలిత సహస్రనామాయణి అన్నీ చదువుకునే లోపల ఈజీగా అయిపోయింది. అది కాకుండా ఈరోజు గురువారం కాబట్టి సో అమ్మవారితో పాటు అన్నీ చేసుకొని తర్వాత బాబాయ్కి కూడా పారాయణం చేసుకున్నాను అన్నమాట. 9 రోజులు పారాయణం చేసుకుంటున్నాను అన్నమాట. సో నాతో పాటు మీకు కూడా చూసిన వాళ్ళందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారు కరుణ, కృప, బాబా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను